ఈ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఆదాయం 11, ఖర్చు 5, గౌరవం 2, అవమానం 6. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు జూన్ తర్వాత గురువు 9వ స్థానములో, శని 5వ స్థానములో, రాహు కేతువులు డిసెంబర్ 8వ తేదీ నుంచి 4, 10 స్థానాలు, తదుపరి 3, 9 స్థానాలలో సంచరిస్తున్నారు. వృశ్చిక రాశికి ఉన్నతమైన ఫలితాలు, ప్రతికూలాలు, గ్రహ బలము సంఖ్యత తగ్గుతోంది, అనుకూలమైన గ్రహ సంఖ్య పెరుగుతుంది. 9వ ఇంట గురువు చాలా మంచి చేస్తారు. అర్ధాష్టమ రాహు దోషం కూడా మీకు తొలగిపోతుంది. గత సంవత్సరములో కుటుంబంలో మీకు ఇబ్బంది అనేది కలిగి ఉంటుంది, మానసికమైనటువంటి బాధలు పొంది ఉంటారు, కష్టం అనేది కలిగి ఉంటారు. 8వ గురువు 8 రాహువు నిష్ఠూరంగా ఉంది. 8వ స్థానంలో గురువు, 8వ స్థానంలో రాహువు. నిష్ఠూరం ఎక్కువ ఉంటుంది, కోపం అయితే అధికంగా ఉంటుంది. జూన్ 2 నుంచి మానసికంగా బాధపడుతుంటారు, కానీ జూన్ 2 నుంచి కూడా మానసిక బాధ తప్పితే మీదంతా మంచి జరుగుతుంది. మంచి ప్రాంతాలు సందర్శిస్తారు, వ్యాపారాన్ని వృద్ధి అనేది చేయగలరు, ఆకస్మికంగా అదృష్టాన్ని పొందుతారు, శుభకార్యం ఉంటుంది. వ్యాపారములో ఎదుగుదల అనేది మీకు ఎక్కువ కల్పిస్తోంది. శని వల్ల బుద్ధిహీనము, కార్యహాని, మనస్తాపము, జ్ఞాతులతో విరోధాలు కలగవచ్చును. దాయాదులతో జాగ్రత్తగా ఉండండి. స్త్రీ సంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు ఉన్న స్త్రీలు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టవచ్చు. కావున పరిహారం, ఈ వృశ్చిక రాశి వారికి కాలభైరవ ఆరాధన అష్టమ దోషం కావున ప్రదోష కాలములో కూష్మాండ దానం, కూష్మాండం అంటే గుమ్మడికాయ, తెల్ల గుమ్మడికాయని, బూడిద గుమ్మడికాయని దానం ఇవ్వండి, లేదా గుమ్మడికాయనితో దీపాన్ని వెలిగించండి. కాలభైరవుని దగ్గర ప్రతికూలంగా ఉంటుంది. ప్రతి మాసము కాలభైరవ అష్టమి పూజని జరిపించండి, మీకు శుభాలు కలుగుతాయి.